హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే. సో మన హైదరాబాద్లో కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్సే. సో ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అట్రాక్టివ్ పాంప్లెంట్స్ కానీ లేకపోతే ఆ లేఅవుట్స్ కానీ ఇవన్నీ చాలా చక్కగా చూడడానికి లగ్జరియస్గా అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్, క్లబ్ హౌసెస్ ఇవన్నీ ఇస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక మాట ఇచ్చి 2 crores 3 crores ఇలా తీసుకుంటూ ఉంటారు. సో ఏదైతే క్వాలిటీ ఇస్తానని చెప్తారో వీళ్ళు ఆ హౌస్కి వచ్చాక ఒక 2 years 3 years పోయాక ఆ గోడలన్నీ కూడా బ్రేక్ డౌన్ అవ్వడం, సో ఇవన్నీ చూసాక తెలుస్తుంది ఇది నాసి రకపు, ఇది అసలైన క్వాలిటీ కాదు అని. సో అప్పుడు అంటే 2-3 crores స్పెండ్ చేసినప్పుడు అంటే 2-3 years తర్వాత కూడా మనం ఏదైనా కేసెస్ పెట్టడానికి అగెనిస్ట్ ప్రొటెస్ట్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుందా? యా, డెఫినెట్లీ ఉంటుందమ్మా. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆ పాంప్లెట్స్ ఉంటుంది కదా, ప్రాస్పెక్టస్, దాంట్లో అండ్ వీళ్ళ సేల్ అగ్రిమెంట్లో, కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్లో, ఓకే, మెయిన్గా కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్లో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు లెటస్ సే ఇప్పుడు స్విచ్చెస్ ఉన్నాయనుకోండి, ఎలక్ట్రిసిటీ, ఓకే, ఈ కంపెనీ నుంచి, వైర్స్ ఈ కంపెనీ నుంచి ఎక్వైర్ చేసుకుంటాము. ఏదైతే డోర్స్ ఉంటాయో ఈ లామినేట్ డోర్స్ ఇంత థిక్నెస్వి అని, ఓకే, ఈ కార్పెంటరీ వర్క్ ఏదైతే సంబంధించి ఉంటాయో ఈ ISO మార్క్డ్ సర్టిఫికేషన్, ఇట్లా అన్నీ ఏ టైల్స్ దగ్గర నుంచి ఎవ్రీ దాని గురించి స్పెసిఫై చేసి ఉంటుంది. ఈ కంపెనీ నుంచి ఎక్వైర్ చేసుకుంటాము, దీనికి ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఈ సర్టిఫికేట్ ఉంది అని. ISO అయి ఉండొచ్చు, ISI స్టాండర్డ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ వీళ్ళు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత ఒక 2 to 3 years వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఓకే, ఒక 2 years తర్వాత అవన్నీ పెచ్చులా ఊడిపడిపోవడము, ఓకే, ఇవి ఏవైతే ఇంటీరియర్స్ తయారు చేసుకుంటారో వాటికి టర్మైట్స్ రావడము, ఓకే, డోర్స్ అనేవి ఊడిపోవడము, హింజెస్ ఊడిపోవడము, కొన్ని కేసెస్లో అసలు స్లాబే విరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయగలుగుతారు అంటే వీళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఓకే, దాన్ని ఇన్వోక్ చేసుకొని బిల్డర్ పైన అప్రోచ్ అవ్వచ్చు మనము అగెయిన్స్ట్గా. ఈయన మాకు ఈ ఎమ్యూనిటీస్ ఇస్తాను అని ప్రామిస్ చేశాడు, బట్ హీ డింట్ కీప్ హిస్ వర్డ్. ప్రామిస్ చేసినట్టు జరగలేదు ఇక్కడ, ఓకే, సో మేము ఇంత లాస్ అయ్యాము అని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ కోర్ట్కి అప్రోచ్ అవ్వచ్చు, రెరాకి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సెకండ్ థింగ్, మాకు ఇవి అని ప్రామిస్ చేశారు, మరి ఇది రెరా సర్టిఫైడ్, రెరాకు ఒక ఫారం ఉంది, అక్కడ మనం కంప్లైంట్ చేయొచ్చు. సెకండరీ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఇందాక చెప్పినట్టు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఒకటి ఉంది కదా, అవేవి ఈయన ఫుల్ఫిల్ చేయలేదు అని సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోసారి ఏమైంది అని అంటే, 4th instanceలో ప్రామిసరీ నోట్స్ పైన ఎక్కడో అగ్రిమెంట్ చేసుకుంటారు, మీకు ఈ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాము అని. వాళ్ళు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేశారు అని సివిల్ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. మాకు ఇవన్నీ ప్రామిస్ చేశారు, బట్ ఇవేవి ఈ స్టాండర్డ్స్తో ఇక్కడ కట్టలేదు, సో కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ చేశారు అని బిల్డర్ పైన కానీ డెవలపర్ పైన కానీ మనము కోర్టులో కేసు వేయచ్చు, ఆ డ్యామేజెస్ అడగచ్చు. అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఇంకా ఏం చేస్తాము, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డ్యామేజెస్ కోసమే వీళ్ళు వెళ్ళేది. ఆ డ్యామేజెస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. దట్స్ వెరీ మచ్ ఎ వ్యాలిడ్ కేస్. ఎస్, మీరు ఇప్పుడు చెప్పారు 2-3 ways చెప్పారు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్నది, బట్ విచ్ వన్ ఈస్ ద మోస్ట్ స్టాండర్డ్ వన్? కన్జ్యూమర్ కోర్ట్కి మనం అప్రోచ్ అవ్వచ్చు డ్యామేజెస్ కోసం, అండ్ సివిల్ కోర్ట్ ఈస్ ద వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకనంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీలో లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, 100 మంది ఇల్లులు ఉంటాయి. అంతమంది కలిసి ఒక సూట్ వేసినప్పుడు దాని వ్యాలిడిటీ కొంతలో కొంతైనా దాంట్లో నిజం ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది కేసు. సో అందరు కలిసి ఒక సివిల్ కోర్ట్కి అప్రోచ్ అయ్యి డ్యామేజెస్ అడిగినప్పుడు దట్ వుడ్ బి కొంచెం గట్టి కేసు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ డ్యామేజెస్ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎయిదర్ సివిల్ కోర్ట్కైనా వెళ్ళొచ్చు, కన్జ్యూమర్కి కూడా వెళ్ళొచ్చు. రెరాలో కంప్లైంట్ ఇస్తే ఏంటి అని అంటే అంత సివిల్ కోర్టుకు ఉన్నంత సీరియస్నెస్ ఉండదు. ఓకే, సో బిల్డర్ దగ్గర మోసపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వేస్ని ఫాలో అయ్యేది ఉంటే అబ్సల్యూట్గా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ.